గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 26 మందికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లోని తమ కార్యాలయంలో జరిగే విచారణకు ఈ రోజు రావాలని ఈడీ ఆ నోటీసులో పేర్కొంది. పలు షేర్ కంపెనీలను ఏర్పాటు చేసి 234 కోట్లను దారి మళ్లించారని ఈడీ అనుమానిస్తుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సహా 26 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై ప్రస్తుత స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి కృష్ణ మేడ ఫేస్ టు ఫేస్. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి దాదాపు 230 కోట్ల రూపాయలకు ఇప్పటికే తెలిసారు. దీనిపైన ఈడీకి ఎటువంటి సూచనలు వెళ్ళాయి, ఈడీ ఎటువంటి దూకుడు ప్రదర్శించబోతుంది? సో 2014-19లో గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ రోజు నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వాలని చెప్పేసి ఒక సిమెన్స్ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. సో బేసికల్గా ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేసేటప్పుడు దాని మీద చాలా విజిట్స్ ఉంటాయి. దాని మీద వైబిలిటీ ఉందా, లేకపోతే ఎంతమందికి మనము ట్రైనింగ్ ఇస్తే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం, అది వైబిలిటీ ఉందా, ఆ ప్రాజెక్ట్ లేదా అనేది ఒక వైబిలిటీ స్టడీ చేయాలి, ప్రాజెక్ట్ స్టడీ చేయాలి, చాలా మల్టిపుల్ విజిట్స్ చేయాలి. అటువంటిది ఎటువంటి విజిట్స్ చేయకుండా ఆ రోజు ఆగమేఘాల మీద ఏదైతే ఏపీఎస్ఎస్టీసీ ఆ రోజు 2015లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీసీఈఓ ఆ రోజు ఉన్న ఎవరైతే గంటా సుబ్బారావు ఉన్నారో ఆ రోజు గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ ఇవ్వడం, ఆగమేఘాల మీద కేవలం వారం రోజుల్లోనే దానికి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ రావడం, జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో ఆ రోజు ప్రాజెక్టు విషయం తీసుకుంటే ఆ రోజు సిమెన్స్ అనే ఏదైతే జర్మనీకి చెందిన సంస్థ 90% వాళ్ళ సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ ఇస్తుంది. 10% స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి 371 కోట్లు ఏదైతే ఇంక్లూడింగ్ జిఎస్టీ కట్టాలి అని చెప్పేసి ఆ రోజు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ట్రైపార్టీ అగ్రిమెంట్ అని ఎందుకు అంటున్నానంటే ఈ సిమెన్స్ డైరెక్ట్గా కూడా స్టేట్ గవర్నమెంట్తో పనిచేయలేదు. సిమెన్స్ అనే సంస్థ మళ్ళీ ఇక్కడ ఇండియాలో ఉన్న ఒక డిజైన్ టెక్ అనే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్గా చేర్చుకొని ఇంప్లిమెంటేషన్ ఆ డిజైన్ టెక్ వచ్చేసి వీళ్ళతో ఏపీఎస్ఎస్డిసితో ఒప్పందం అంటే ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆ ట్రైపార్టీ అగ్రిమెంట్లో ఎక్కడ కూడా 90%కు సంబంధించిన వాళ్ళ కాంట్రిబ్యూషన్ సిమెన్స్ కాంట్రిబ్యూషన్ గురించి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ఓన్లీ కేవలము స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 330 కోట్లు ప్లస్ జిఎస్టీ 371 కోట్లకు మాత్రమే మెన్షన్ చేయండి. అక్కడే దురుద్దేశం ఉంది వీళ్ళకి. అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 240 కోట్లు దోచుకోవచ్చు. ఈ ఈ ఈ స్కీమ్ ద్వారా 240 కోట్లు షెల్ కంపెనీస్ ద్వారా ఇతర మనకు సంబంధించిన సంస్థలకి డబ్బుల్ని తీసుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో చేసిన ఒక ప్రాజెక్టుగా చూడాల్సిందే తప్పితే ఇది ఒక ఆర్గనైజ్డ్గా చేసిన స్కామ్. సో ఆ రోజు ఏం చేశారు, ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు దానికి సంబంధించిన యూటిలైజేషన్ సర్టిఫికేట్. ఏదైనా ఒక ప్రాజెక్టుని నేను ఇంతకుముందు చెప్పినట్టు కేవలం వారం రోజుల్లోనే శాంక్షన్ చేశారు కదా. శాంక్షన్ చేసిన తర్వాత కరెక్ట్గా 3 నెలల లోపలనే ఈ 371 కోట్లు ఈ డిజైన్ టెక్కి చెల్లించడం జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్న విషయం అయితే, ఏదైతే పాత్రదారులకు మాత్రమే ప్రస్తుతానికైతే నోటీసులు అయితే ఇచ్చారు 26 మంది, కానీ సూత్రధారులు అయినటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా త్వరలో అయితే నోటీసులు ఇవ్వాలి, వారి ఆధ్వర్యంలో జరిగిందని కూడా చెప్పడం అయితే మనం చూస్తున్నాం. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ వలితో కృష్ణమేడ, తాడేపల్లి నుంచి.